హైవ్యూస్ మన తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఈ సినిమాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి మన మధ్య మనలో ఉన్నంత వెధవలు ప్రపంచానికి ఎక్కడా ఉన్నాయి. రాజకీయంగా అన్నప్పుడు డెవలప్మెంట్ చూడ ఏం చూడు, మా కులమా కాదా చూస్తాడు, మా ప్రాంతమా కాదా చూస్తాడు, మా మతమా కాదా చూస్తాడు. ఇంకంతే, వాడు ఏం చేసినా సరే ఇంక నచ్చింది. సినిమాల విషయంలో కూడా ఆ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ ఇడికి అనవసరం, వాళ్ళ హీరో పోడాలి, పక్కనోడు వాళ్ళ హీరో కాదు, అండ్ వాడు కొంచెం పేరు వచ్చేలా ఉంది, దాన్ని డ్యామేజ్ చేయాలి. నిన్న గేమ్ చేంజర్ సినిమా ఇంకా సినిమాకి సరిగ్గా రివ్యూలు కూడా రాలా, అప్పుడే హెచ్డి ప్రింట్ వచ్చేసింది పైరసీ అని చెప్పేసి టామ్ చేసి పడేశారు. దాంతో థియేటర్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా అయిపోయి ఎక్కడ దొరుకుతుంది హెచ్డి ప్రింట్ అని చెప్పేసి ఎదుగుతా కూర్చున్నారు. నిన్న ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చిందని చూసిన తర్వాత సెకండ్ డే థర్డ్ డే కలెక్షన్స్ వస్తాయా లేదన్నటువంటి డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత లేదా సినిమా చూడకుండానే కొంతమంది పెడుతున్న పోస్టులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసులున్నటువంటి పేటిఎం డాగ్స్ అండ్ కొంతమంది న్యూట్రల్ ముసులున్నటువంటి స్క్రాప్ గాలు సైకో గాలు ఘోరాతి ఘోరమైన రివ్యూలు, ఘోరాతి ఘోరమైన ట్రోలింగ్లు, మీమ్లు అండి. ఏమంత కక్ష రామచరణ్ నాకు అర్థం కావట్లేదు. మన దగ్గర సబ్స్క్రైబర్ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, మీకు నచ్చిన హీరో అయితేనేమో ఎంత నెగిటివ్ ఉన్నా పాజిటివ్గా మాట్లాడతారు, మీకు నచ్చకపోతే చిన్న పాయింట్ తేడా కూడా దాన్ని సాగదీస్తారండి. నేనేం సాడిస్ట్గా సైకోని కాదు స్వామి. ఒక తెలుగు సినిమాకు సంబంధించి కలెక్షన్స్ వస్తున్నాయన్నా, తెలుగు సినిమా సంబంధించి పేరు వస్తుందన్నా సంతోషపడతా. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ని స్విమ్మింగ్ పూల్లోకి నెట్టిన తర్వాత, కార్తో కొట్టి స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత ఇతను హీరో సుస్సు పోస్తాడు. అది ఇప్పటికే నేను చీ కొడతా, అసలు సీన్ ఎలా పెట్టారు, బుద్ధి ఉందా లేదా అంట. మళ్ళీ అదే నీళ్ళతో కడుగుతారు. ఆ తర్వాత వచ్చేసి ఒక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కొని జీవితాంతం వాళ్ళకి సరిపడే డబ్బులు ఇచ్చేసి అందులో ఖైదీలు విడిపించుకెళ్తారు. అది ఎంత ఘోరం అసలు. ఇక ముఖ్యమంత్రిని మార్చేది, ఇంకా అవన్నీ రకరకాల సినిమాలు చూడాలని ఓకే. పోలీసులు అందరిని కూడా కొనేస్తా, నేను డబ్బులు ఇస్తే పోలీసులు మొత్తం లొంగిపోతారు అన్నంత దారుణంగా చూపించింది. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని స్విమ్మింగ్ పూల్లో నెట్టి సుస్సుపోసింది. కానీ ఇప్పటికీ అసలు సినిమాలో పెట్టొచ్చని అంటా నేను. దాని గురించి మాట్లాడిన తప్ప నేను దేని గురించి మాట్లాడలేదే. ఇక అల్లు అర్జున్ సంబంధించి సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పిదమే, అది అండ్ మైత్రి మూవీస్ తప్పిదమే, సంజయ్ థియేటర్ యాజమాన్యం తప్పిదమే. ఏమవునన్నా కాదన్నా అక్కడికి వెళ్ళినటువంటి ఆ పేరెంట్స్ రేవతి భాస్కర్ వాళ్ళ తప్పిదమే, అండ్ అక్కడ జనాలది తప్పిదమే, అందరిది ఉంది అక్కడ. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా టికెట్ల విషయంలో తొక్కిసలాటప్పుడు కూడా అదే చెప్పారు. ముందు జనానికి సంబంధించి అంతమంది ఆ రకంగా ఎందుకు లేరు ఏంటో అని చెప్పి ఆ తర్వాత గవర్నమెంట్ ఏ రకంగా తప్పిదం, ఈఓది చైర్మన్ ఏ రకంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ ఒకదాన్ని ఇవ్వలేకపోవచ్చు, బట్ స్టెప్ బై స్టెప్ అన్ని ఇస్తాను నేను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీస్ కూడా నేనేమంటున్నాను, సినిమాలో ఏదైనా ఒక చిన్నపాటి తప్పిదం ఉందో చూపండి. సినిమా బ్రహ్మాండంగా ఉంటే ఈ జనరేషన్కి గతంలో ఉన్న జనరేషన్కి అంతా కలిపి కూర్చొని చూడగలిగిన సినిమా అయితే దాని గురించి తేడాగా మాట్లాడితే ఏమనాలి. ఈరోజు నేను చెప్తున్నది ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే 180 కోట్లు వచ్చిందండి. సినిమాకైన బిజినెస్ ఎంత వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉంటారు. పుష్ప 2 అప్పుడు ఇదే చెప్పా, హెచ్డి ప్రింట్ పలానా చోట ఉంది చెప్తే ఒరే మూర్ఖులారా, మీకు అల్లు అర్జున్ మీద కోపం ఏంటో నాకు తెలియదు. డిస్ట్రిబ్యూటర్లు పోతారు, అక్కడ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బాగుంటారు, అల్లు అర్జున్ బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ రోడ్డుని పడతారా బాబు, ఆస్తులు అమ్ముకొని మరి వాళ్ళు సినిమాని కొంటారు. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయం కూడా అదేనండి పాపం, డిస్ట్రిబ్యూటర్ రోడ్డుని పడతారు, అన్యాయంగా వాళ్ళ జీవితాలు పాడవుతాయి. ఇక రాను రోజులలో వచ్చేసి సినిమాని కొనేవాడు ఉన్నాడు, నిర్మాత రిలీజ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం ఫస్ట్ డే 180 కోట్లు వచ్చాయి. అసలు ఈ సినిమా బిజినెస్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్లు చేశారు. అండ్ మన తమిళనాడులో 15 కోట్లు బిజినెస్, కర్ణాటకలో 14 కోట్లు, కేరళలో మలయాళం వచ్చేసి 2 కోట్లు, బాలీవుడ్ వచ్చేసి 122, అది వచ్చేసి 42 కోట్లు చేసింది. ఓవర్సీస్ వచ్చేసి 25 కోట్లు చేసింది. ఓవరాల్ చూస్తే 220 కోట్ల బిజినెస్ చేసింది. 225 కోట్ల షేర్ వస్తే లాభాల్లో ఉంటుంది, 450 కోట్ల గ్రాస్ వస్తే సేఫ్ జోన్లో ఉంటారు డిస్ట్రిబ్యూటర్లు. ఇది దీనికి సంబంధించి. ఈరోజు ఓకే శనివారం, రేపు వచ్చేసి ఏంటి డాకు మహారాజు వస్తుంది 12న, 14 వచ్చేసి ఏమొస్తుంది సంక్రాంతికి వస్తున్నా ఉంది. అండ్ ఈ 11వ తారీఖు నుంచి ఏంటి ఈ పుష్ప వాళ్ళు ఇంకో 20 నిమిషాలు యాడ్ చేస్తున్నారు. దెన్ నార్త్ ఏరియాలో వచ్చేసి అంటే బాలీవుడ్ హిందీ బెల్ట్లో వచ్చేసి పుష్పకు మరలా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే హ్యాపీ. బట్ గేమ్ చేంజర్ మీద దారుణమైన ఎఫెక్ట్ పడే విధంగా పోస్టులు, ట్రోలింగ్లు, మీమ్స్, పైరసీలు ఇంత దారుణం అంటే ఎంత ఘోరం చెప్పండి. ఇంకా మనలాంటి ఎదవలు ఎవరైనా ఉంటారా? ఎవరి మీద కోపం మీద అంతా? అల్లు అర్జున్కి సంబంధించి మెగా ఫెస్టివల్ ఏమన్నా చేశారా? పోనీ న్యూట్రల్గా ఉండేవాళ్ళు, సైకిల్గా ఉన్నటువంటి వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ సంబంధించుకోవచ్చు, రేపు వచ్చే డాకు మహారాజ్ వేరేదైనా, ఈవెన్ పుష్ప 2 అయినా పైరసీ చేయటం వల్ల ఏంటి ఏమొచ్చింది మనకి చెప్పండి. ఈవెన్ ఇప్పుడు గేమ్ చేంజర్ సంబంధించి పాప రేవంత్ రెడ్డి గారు
అసెంబ్లీలో చేసిన ప్రకటన కూడా కాదని టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. బూడిద అసలు పన్నీర్ అయిపోయే విధంగా ఉంది పాపం ఇప్పుడు ఆయన ఇచ్చిన పర్మిషన్ కూడా. ఏపీలో కూడా ఆల్మోస్ట్ అలాగే సిచ్యువేషన్. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నా, మీరు ఏ హీరో అభిమానులు అయినా కానీ సినిమాని థియేటర్లో చూడండి. మేము చూడమండి, టికెట్ రేట్లు ఏంటండి అంత మాకు కుదరదండి, మా టైం లేదు, ఓకే హ్యాపీ. ఓటీటీలో చూడండి. అబ్బా మా సినిమా చూస్తే మానేసండి, ఓకే కూల్. దెన్ పైరసీ జోలికి మాత్రం పోవద్దండి. నేను చెప్పేది ఇది. ఓటీటీలలో వచ్చిన తర్వాత కూడా దానిని ఐబొమ్మలో చూస్తే ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఓటీటీ సబ్స్క్రిప్షన్ దండగా అని చెప్పేసి. ఇక మీరు ఆలోచించుకోండి. ఫ్రీగా చూస్తానికి అలవాటు పడినటువంటి మీరు లైఫ్లో ఎదగలేరండి. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. నేను చూడలేదంటే నేను చూస్తా, నేను కాదనట్లా. ఎంతవరకు? దర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. బేసిక్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ అనే ఉంటాయి, అవి ఫాలో అయిపోతేట. సో పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, అండ్ మనకు సంబంధం లేని విషయాల్లో తలదొరచొద్దు. అన్నింటికి సంబంధించి తెలుగు సినిమాని చంపకండి, డిస్ట్రిబ్యూటర్ని అర్ధాంతరంగా మరణించేలా చేయకండి.